కృష్ణమ్మ పర్వళ్లు తొక్కుతోంది. ఈసారి వానాకాలం సీజన్ ప్రారంభం నుంచే కృష్ణా ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. 41 ఏళ్ల నాటి రికార్డును బ్రేక్ చేసింది. ఈ సీజన్లో ఇప్పటి వరకు 30 సార్లు గేట్లు ఓపెన్ చేశారు అధికారులు. ఇంకా వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. సాగర్లో కుడి ఎడమ కాలువల నుంచి ద్వారా 200 టీఎంసీలు వినియోగించుకుంటే పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ ఇప్పటికే 200 టీఎంసీలకు పైగా తరలించుకుపోయింది. ఈ వర్షాకాలం సీజన్లో కృష్ణా ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. సీజన్ ముగిసినా ఎగువ నుంచి ఇంకా వరద కంటిన్యూ అవుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు ఈ ఏడాది రికార్డు స్థాయిలో వరద వచ్చింది. ఈ వర్షాకాలం సీజన్లో ఎన్నడూ లేని విధంగా జూలై ప్రారంభం నుంచే కృష్ణా నదికి వరద ప్రవాహం మొదలైంది. ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకలోని కృష్ణా పరివాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో భారీ వరద వచ్చింది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టుకు 41 ఏళ్ల రికార్డు స్థాయి వరద నమోదైంది. ఇప్పటి వరకు ప్రాజెక్టుకు 2133 టీఎంసీల వరద జలాలు చేరాయి. 1984లో చివరిసారిగా 2000 టీఎంసీల మార్కును శ్రీశైలం ప్రాజెక్టు దాటింది. ఆ ఏడాది ప్రాజెక్టుకు 2039.87 టీఎంసీల వరద వచ్చింది. ఇప్పటి వరకు అదే రికార్డు కాగా తాజాగా ఆ 41 ఏళ్ల రికార్డు బద్దలైంది. కృష్ణా పరివాహకంలో ఇప్పటికీ వరద ప్రవాహాలు నమోదవుతున్నాయి. నవంబర్ వరకు వరద వచ్చే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రవాహం ఇలాగే కొనసాగితే మరిన్ని రికార్డులు బ్రేక్ అవడం ఖాయమంటున్నారు. ప్రాజెక్టు గేట్లను ఇప్పటికే 30 సార్లు ఎత్తారు. శ్రీశైలానికి భారీ వరద ప్రవాహాలు నమోదు కావడంతో ఈ ఏడాది ఇప్పటికే పోతిరెడ్డిపాడుతో ఏపీ 200 టీఎంసీలకు పైగా జలాలను తరలించుకుపోయింది. శ్రీశైలం కెపాసిటీ 215 టీఎంసీలు కాగా అంత మేరకు ప్రాజెక్టులో నీటిని నిల్వ ఉంచుతున్నారు. వచ్చిన వరదను వచ్చినట్టే కుడి ఎడమగట్టు విద్యుత్ కేంద్రాలతో కరెంటును ఉత్పత్తి చేయడంతో పాటు ప్రధాన గేట్లతో సాగర్కు నీటిని రిలీజ్ చేస్తున్నారు. ఏపీ విద్యుత్ కేంద్రంతో 260 టీఎంసీలు, తెలంగాణ విద్యుత్ కేంద్రంతో 340 టీఎంసీలను వాడి కరెంటును ఉత్పత్తి చేశారు. దీంతో పాటు గేట్లతో మరో 1200 టీఎంసీలను దిగువన ఉన్న సాగర్కు రిలీజ్ చేశారు. మొత్తంగా సాగర్ ప్రాజెక్టుకు 1800 టీఎంసీల దాకా వరద వచ్చింది. మరోవైపు సాగర్ ప్రాజెక్టుల్లోనూ కుడి ఎడమ కాలువలతో 200 టీఎంసీల జలాల వినియోగం జరిగినట్టు అధికారులు చెబుతున్నారు. కృష్ణా ప్రాజెక్టులకు వరద వార్నింగ్స్ ఇంకా ఉన్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. అప్పర్ భీమా, జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు వరద ప్రవాహం పోటెత్తుతుందని అంటున్నారు. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ మధ్యలో వరద ప్రవాహం ఎక్కువగా ఉండేందుకు ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఆ ఏరియాను రెడ్ జోన్లో పెట్టారు. మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టుకు ఇంకా 1,00,000 క్యూసెక్ల వరకు వరద వస్తుంది. జూరాలకు 85,000, సాగర్కు 83,000 క్యూసెక్ల చొప్పున ఇన్ఫ్లో నమోదవుతున్నాయి. గోదావరి పరివాహకంలోనూ వరద ప్రవాహాలు రికార్డ్ అవుతున్నాయి. ఎల్లంపల్లికి 1,00,000 క్యూసెక్లు, శ్రీరామ్ సాగర్కు 75,000, నిజాం సాగర్కు 42,000 క్యూసెక్ల చొప్పున వరద వస్తుంది.